ఆపండి ఆపండి ఆపండి. మాట్లాడిగారు ఆయన 2004లో చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయాడు తెలుగుదేశం, 2019లో ఎందుకు ఓడిపోయాడు అనేటువంటి విషయము వాళ్ళు తెలుసుకోకపోతే భవిష్యత్తులో కూడా పడిపోతారు. దాంట్లో సందేహం లేదు. ఓడిపోయినప్పుడు ఊరికి తెలియటం లేదు, ఎందుకు ఓడిపోయాం తెలియట్లేదు అనేటువంటి విధంగా ఉంటేనే ఓడిపోతున్నారు. అందుకనే మీకు 2019 150 ఇచ్చి 11 ఇచ్చిన తర్వాత ఎందుకు ఓడిపోయాం మీకు తెలియట్లా. మీరు తెలుసుకోలేకపోతే మీ అప్రజాస్వామిక చర్యల విషయంలో మళ్ళీ మేము ఎలానే చేస్తామని చెబితే 11 నుంచి 1కి పడిపోతారేమో చూసుకోవాలా. 11 అని ఎందుకంటున్నారంటే మీరు 175కి పోవాలనుకున్నారు. 175 నుంచి 11 అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారు జగన్మోహన్ రెడ్డికి, అందుకే 11 అని అంటున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక నేను అడిగేది మాట్లాడి కంప్లీట్ అవ్వండి. మాకు అరెస్ట్ భయం లేదు, మా ఇంట్లో కూడా భయం లేదు అని చెప్తున్నటువంటి కూటమికి సంబంధించినటువంటి వాళ్ళని నేను ఒకటి అడుగుతున్నా. ఎవరైతే 5 ఏళ్లలో కుంభకోణాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా వైట్ పేపర్స్ రిలీజ్ చేసిందో ఈ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో తక్షణ చర్యలు కనుక తీసుకోకపోతే ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో నమ్మకం పోయేదానికి అవకాశం ఉంటుంది. ఎవరో వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డి వీళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి కుంభకోణాలు ఉన్నాయని మీరు వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఆధారాలతో సహా అరెస్ట్ చేయాలి. పెద్దిరెడ్డి దగ్గర నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి అందరినీ అరెస్ట్ చేయాలి. వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి కరుణాకర్ దగ్గర నుంచి. లేదు అని అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలు విశ్వాసం కోల్పోయేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇందాక శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్లు వేసుకొని మాట్లాడితే వీకెండ్స్ వస్తే హైదరాబాద్ వచ్చేస్తున్నారంటే నేను మాట చెప్తున్నానండి. గంటకి 8 లక్షలు ఖర్చు పెట్టి వాయిదాకు వచ్చేంత జగన్మోహన్ రెడ్డి రేంజ్ అయితే మాది కాదు. కానీ మీరు ఒక విషయం పూర్తిగా తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఆయన ఫ్లైట్ ఖర్చులు ఆయన స్వతహాగా ఆయన సొంత ఖర్చులు సొంత నిధులతో పెట్టుకున్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి మీ అధికార ప్రతినిధులు ప్రతి డిబేట్లోకి వచ్చి వినండి ప్రతిసారి మీ అధికార ప్రతినిధులు ప్రతి డిబేట్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మాదాపూర్ నుంచి ఎరండయ్యా మీరు మధ్యలో మాట్లాడతారు, క్రాస్ చెకింగ్ చేయకండి. మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిసారి సరిపడైపోయింది. ప్రతిసారి డిబేట్కి వచ్చి ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో టిఫిన్ చేసి ఇవాళ రోజున లోటస్ పాండ్కి వచ్చి లంచ్ చేసి లేదంటే ఎలంకలో డిన్నర్ చేసాము మేము మాట్లాడామా? ఒక ఎర్రచందనం విషయంలో మీరు ఇదే ట్రోలింగ్ చేశారు. ఈ ఎర్రచందనం విషయంలో ఇదే ట్రోలింగ్ చేశారు. అంటే కారు మీద ఎక్కితే పవన్ కళ్యాణ్ గారిని మీరు ట్రోలింగ్ చేశారు. ఇదే అనంతబాబు అని చెప్పేసి ఒక సుబ్రహ్మణ్యం అనే అతన్ని దళితుడిని మర్డర్ చేసి భుజం మీద చేసుకొని తిరిగాడు. మీ అధ్యక్షుడిని ఏమనాలే? ఇంట్లో ఆడవాళ్ళని రోడ్డు మీదకి లాగి బజారుకి ఇచ్చి రాజకీయాలు చేసి అమ్మనాబూతులు తిట్టి బోరుగడ్డ అనిల్ లాంటి వాడితో పిచ్చ మాటలు మాట్లాడితే చొప్ప చూపించి ఇంకేం చేస్తారు? మీకు అందుకనే కదా సిగ్గు సరాలు లేకుండా మీరు ఇప్పుడు కూడా 11 వచ్చిన తర్వాత కూడా మీరు నీతి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు. మరి మీరు ఇవాళ రోజున అదే డిబేట్కి వచ్చి మరి ఇట్లాంటి మాటలు మాట్లాడతావు ఏంటి? మరి ఎప్పుడం గ్రామంలో ఆ రోజు ప్రజలకి ఇల్లు కూలుస్తుంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఆ విషయం మీకు ఆ విషయం తెలుసు. మీరు చేసిన ప్రభుత్వం హయాంలో కాదు అది. ఇవాళ రోజున ఇంట్లో ఆడవాళ్ళని బోరుగడ్డ నీళ్ళతో తిట్టించినప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ సాక్షిగా చొప్పు చూపించారు. కోపాలు రావు ఇంట్లో ఆడవాళ్ళ మీద రాజకీయాలు చేస్తే? ఇవాళ రోజున ఫ్లైట్ ఖర్చుల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ రోజున మీ నాయకుడు వాయిదాకు వచ్చిన ఫ్లైట్ ఖర్చులు ఎంత అంటే మీ సొంత నిధులు అయితే ఒక లెక్క. ఇవాళ రోజున ఒక ఎర్రచందనం దొంగ కూడా మీరు పట్టుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్ళి ఆయన సొంత నిధులతో తిరుపతి వెళ్ళి సొంత నిధులతో ఎర్రచందనం పట్టుకున్నారు. కిందటి మీ అధికారం హయాంలో మీరు ఎన్నైనా ఎర్రచందనం దొంగలు పట్టుకున్నారా? కాదు సార్, కాదు. న్యాయ వ్యవస్థకి టైం పెట్టారని చెప్పేసాను అన్న. మీరు షెడ్యూల్ 11:30 to 12:30 అని పెట్టుకుంది మీరా లేకపోతే న్యాయ వ్యవస్థ చెప్పిందా? సార్ ఒక్క నిమిషం సార్ నేను విషయం చెప్తున్నా. గారు జనసేన అధికార ప్రతినిధి కాదు. దయచేసి జనసేన అధికార ప్రతినిధుల చేత లేకపోతే ప్రభుత్వం చేత సిద్ధమా నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు తిరిగే ఫ్లైట్ ఛార్జీలు అదేవిధంగా స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ చార్జీలు పవన్ కళ్యాణ్ గారు సొంత జోబీలోంచి పెట్టుకుంటున్నారు అని
నీకు పర్సనల్ గా నేను పంపించినా నీకు పర్సనల్ గా నేను పంపించినా నీకు పర్సనల్ గా నేను పంపించినా మీరు ఇష్టారీతిగా మాట్లాడకూడదు. నేను ఒకటే మాట మాట్లాడుతున్నా. నీకు పర్సనల్ గా నేను పంపించినా వాట్సాప్ చేయనా లేకపోతే నెక్స్ట్ డిబేట్ లో ఏమన్నా ఆధారాలతో చూపించినా? ఒకటి చెప్తున్నా, పిచ్చి పిచ్చి మాటలు అబద్ధపు ప్రచారాలు మీరు డిబేట్ కి వచ్చి మాట్లాడటం కాదు. మీరు ఎన్నో పూర్తిగాను నీ వాట్సాప్ కి నేను పంపించినా నువ్వు రెడీ అవ్వడానికి సిద్ధమా? పంపించని చెప్పేసి చెప్పు, లేదంటే చేతగాని మాటలని చెప్పుకో, ఒప్పుకో. అంతేగాని పిచ్చపాటి మాటలు మాట్లాడుకోకు. డిబేట్ కి వచ్చి ఫ్లైట్ ఖర్చులు మాట్లాడితే ఫ్లైట్ ఖర్చుల గురించి మాట్లాడుకోకు. అది వర్మ గారు సరే మిగతా టాపిక్స్ ఇవన్నీ ఎన్ని మాట్లాడిన సరే వాళ్ళకి అర్థం కాదు సవాళ్ళు కానీ సార్ 2004, 2009, 2019లో ఎందుకు ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు? 2004, 2009, 2019లో ప్రతిపక్ష స్థానం లేకుండా మేము లేము సార్. కానీ 151 స్థానాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా పోయాడు. ఆ డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలి వాళ్ళు. నిజంగా 151 స్థానాలు అద్భుతాలు చేస్తుంటే కనీసం ప్రతిపక్ష